మునీరాబాద్ లో ఈ నెల 25న నిర్వహించనున్న నూతన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సభకు కల్వకుంట్ల కవిత హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో వేదిక, కూర్చునే సదుపాయాలతో పాటు భారీగా పార్కింగ్ ఏర్పాట్లను చేపడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకటరెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారు. రామిడి వెంకటరెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. జాగృతి 25న కొత్త పార్టీ ఆవిష్కరణ జరగబోతుంది. భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ పార్కింగ్ కానీ, లోపల అద్వే కన్వెన్షన్లో కానీ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్కింగ్కి ఇక్కడ దగ్గర 20 ఎకరాలు తీసుకొని భారీ జనం గురించి భారీగా తరలిస్తున్నారు. జనం అని ఉత్సాహంగా ఉన్నారు. 20 తారీఖు ఎప్పుడు వస్తుంది, అక్కని ఎప్పుడు చూడాలి, అక్క మా స్పీచ్ ఎప్పుడు వినాలి అని ఉత్సాహంగా ఉన్నారు. అన్ని 33 జిల్లాల ప్రజలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. భారీగా జన సముద్రం ఉండేటట్టు ఉన్నది ఇక్కడ. అందుకోసం ముందుగా జాగ్రత్త పడి భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కని చూడడానికి కానీ, అక్క ఏం మాట్లాడుతుంది ఉత్సాహంగా ఉన్నారు. ఈ భారీ ఏర్పాట్లు చూస్తున్నారు కదా, ఇదంతా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం మేము. పార్కింగ్లు కానీ జనం మా దగ్గర ఇప్పుడు 25న వచ్చే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అక్క కూడా ఈరోజు వస్తానికి ఉన్నారు, కానీ అక్కడ భారీగా చేరికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రాలేకపోయారు. చూడడానికి వస్తా అన్నారు. పార్టీ ఆఫీస్లో భారీగా చేరికలు ఉన్నాయి కాబట్టి రాలేకపోయారు. అవి పనులన్నీ మేము చూస్తున్నాము. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తారీఖు మునీరాబాద్లోని అద్వైయ కన్వెన్షన్ హాల్లో నూతన పార్టీ కవిత గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబోతుంది. కాబట్టి అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ జనాలు, నాయకులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి తొందరగా 10 గంటల వరకే ముహూర్తం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తొందరగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ చేరుకోవాలని చెప్పేసి మా యొక్క మేడ్చల్ జిల్లా నుండి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్కు ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున పార్కింగ్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాల నుండి ఒకరోజు ముందే బయలుదేరి 10 గంటల వరకు ఉండాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. తెలంగాణ సుమారు దగ్గర ఒక 30,000 మంది, 40,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మీరు పేపర్ నుండి పరిశీలించవచ్చు ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా.